అంటే నిత్య జీవమునిచ్చేవాడు. మానవుడు నిరంతరము జీవించే జీవితము, దాన్ని నిత్య జీవము అన్నారు. కనుక నిత్య జీవ ప్రదాత, మోక్ష ప్రదాత, ముక్తిదాత ఎవరు? ఈయన ముక్తిదాత ఎవరు? మోక్ష ప్రదాత ఎవరు? నిత్య జీవ ప్రదాత ఎవరు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మానవునికి ముక్తిని ప్రసాదించేవాడు, మానవునికి మోక్షాన్ని ప్రసాదించేవాడు, మానవునికి నిత్య జీవం ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ యేసు ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆయన దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని నిత్య మహిమలో ఉండే ఆ దేవుడు 2025 సంవత్సరాల క్రితము యేసు అని పేరున కన్య మరియ గర్భమందు ఈ లోకంలోకి మానవునిగా అవతరించాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. మానవుల యొక్క జన్మ కర్మ పాపాల కొరకు యేసు ప్రభువారు శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఆ యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసముంచుతారో, యేసు ప్రభువని, ముక్తిదాతని, మోక్ష ప్రదాతని, మానవుల యొక్క పాపములను క్షమించువాడని ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసముంచుతారో వారి పాపములు క్షమించబడతాయి. ఈ లోకంలో జీవించినంత కాలం వారు శాంతి, సుఖము, సమాధానం అనుభవిస్తారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారి ఆత్మను దేవుడు తానుండే చోటు ఆ పరలోకానికి తీసుకువెళతారు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పారు. గనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే మీరు, మీ ఇంటి వారు రక్షించబడతారు. నరకమనే శిక్ష తప్పుతుంది, పరలోకానికి మీరు వారసులుగా మారుతారు. కనుక నేడే యేసుని నమ్మండి, నిత్య జీవానికి, పరలోకానికి వారసులకండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక.